ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక శాస్త్రం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. జూన్ నెల 8 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, తీ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తీ చిలకమ్మ. వావ్. కుంభరాశి వాళ్ళకి సాష్టంగా లక్ష్మీ నరసింహస్వామి. కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కోరికలు చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి. వయసు చిన్నగా కానీ కోరికలు చాలా పెద్ద పెద్దవి. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయలే, ఇది చేయలేమని చాలా ఆలోచిస్తారు. కుంభరాశి వాళ్ళు ఇంటి లోపల ఒక్కరు ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, నలుగురు ఉన్నంత గడబడు. ఎంతో గంభీరంగా ఉంటారండి కుంభరాశి వాళ్ళు. ఒక్కరు ఉంటే ఇంటికి ఎంతో కళ. మీరు ఒక్కరు ఇంటి లోపల లేకపోతే ఇల్లు చీకటి. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం కుంభరాశి వాళ్ళ దగ్గర చదువు గొప్పగా నేర్చుకోవాలి, అనుకున్న జాబ్ సంపాదించుకోవాలి, మన లైఫ్ ఉన్న తర్వాత ఏదో మన లైఫ్కి ఒక మంచి ఒక దారి చూసుకోవాలి. అంటే మంచి ఒక బిజినెస్ అన్న చేయాలి, లేకపోతే మంచి జాబ్ అన్న సంపాదించుకోవాలి, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ ఈ దేశం కాక వేరే దేశం అన్న వెళ్ళాలి. ఏదో ఒకటి గొప్పగా సంపాదించుకొని మనం ఒక రాజా బతుకులేక నడవాలని ఆలోచిస్తారు. పెద్దలు ఏదో సంపాదించుండ్రు, పెద్దలు ఏదో చేసిండ్రు, వాళ్ళ ఆస్తికి చూసుకుంటా వాళ్ళకు చూసుకుంటా కూర్చుంటే అది లెక్క కాదు. పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం గుడుక ఒక 10 రూపాయలు సంపాదించి చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో అది గుడుక అట్లే మనం గుడుక 10 రూపాయలు సంపాదించి పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం అట్లా ఉండాలని చాలా ఘనంగా ఆలోచిస్తారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకు ఎప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఆలోచించడమే ఎక్కువ ఉంటుంది. ఆలోచించడం గుడుక చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. అలా ఆలోచించకండి, మంచిది కాదు. ఇల్లు కట్టాలమని ప్రయత్నం చేసినా, కట్టాలమని ఉన్నా, ప్లాట్ కొనాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా అది మంచి కలిసి వస్తుంది. అన్నిటికన్నా ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం వ్యవసాయం పని చాలా మంచి కలిసి వస్తుంది. చూస్తే మీరు నైస్గానే కనిపిస్తారు కానీ మోటు పనికి భయపడరు. ఎంతటి పని అయినా కానీ ఊపి పని చేస్తారు, చాలా నిదానంగా పని చేస్తారు. కానీ ఇంటి లోపల ఉన్న ముందు సమస్యలు వెళ్ళిపోవాలి, ఇంటి లోపల చేయి పెట్టిన పని కలిసి రావాలి, మంచిగా నడవాలని ఇది చాలా ఆలోచిస్తారు. కుంభరాశి వాళ్ళకి మంచిగా ఒకటి డాక్టర్ చదువు చాలా గొప్పగా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళకి డాక్టర్ చదువు చాలా గొప్పగా చదువు వస్తుంది. కానీ చదివిన తర్వాత డాక్టర్ చదువు అంటే దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాల లోపల మీకు డాక్టర్ చదువు ఈ కుంభరాశి వాళ్ళకి ఆ చదువుకి ఆ డాక్టర్ చదువుకి ఏమో కానీ ఐస్కంత మతికినట్టే ఉంటుంది. మీరు ఏదైనా కానీ ఒక్కటి చేయండి. డాక్టర్ పని అంటే సామాన్య మాట కాదు. భగవంతుని ధ్యానం చేయండి, దేవదేవుని ధ్యానం చేసి మీరు పని మొదలు పెట్టండి, సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా పూర్తిగా సాగిస్తారు. ఏ పనికి గుడక వెనక జరగరు. లైఫ్లా మీరు ఒక్కొక్క మెట్టు లెక్కేదే ఉంటుంది కానీ తగ్గేది మాత్రం ఉండదు. ఆ అదృష్ట బలము లోపల మాత్రం మీరు రాజా బతుకుతారు. పెద్దలంటే నీకు ప్రేమ, మీరంటే పెద్దలకు ప్రేమ. పెద్దలకు చాలా ప్రేమగా చూసుకుంటారు, పెద్దలకు మీరు చాలా ఘనంగా సేవ చేస్తారు. అది కాక కట్టుకున్న భర్త గుడక మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు, కట్టుకున్న భార్యకి ఇంకా ప్రేమగా చూసుకుంటారు మీరు. కానీ 10 రూపాయలు జేబులో ఉన్నాయి కదమని ఉరుకులాడరు, 10 రూపాయలు జేబులకి వెళ్ళి పోయింది కదమని బాధపడ్డారు. ఎప్పటికైనా ఒకటే గుణం, ఒకటే బాధ. కానీ ఈ రాశి వాళ్ళకు కొంచెం నాగదోషం అనేది చాలా చెడ్డగా ఉందండి. కుంభరాశి వాళ్ళకు నాగదోషం చాలా చెడ్డగా ఉంది. దీనికి ఏం చేయాలంటే, నాగదోషం అంటే ఎన్నో ఉంటాయి. సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం, నాగదోషం ఎన్నో ఉంటాయి. దీనికి అన్నిటికీ ఏమిటిదంటే దీనికి నివారణము కొన్ని స్థానాలు ఉన్నాయి. శ్రీశైలం గుడక వెళ్ళవచ్చు, శ్రీకాళహస్తి గుడక వెళ్ళవచ్చు. అన్నిటికన్నా అది సామాన్య దేవుళ్ళు కారు. అక్కడికి వెళ్తే నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. దేవదర్శనం చేసుకుని రండి. దోషం వెళ్ళిపోతే చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. జగన్మాత లక్ష్మీనరసింహస్వామి దర్శనం గుడక చేసుకోండి, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ ఇంకా ఏమిటిదంటే మాత్రం ఈ మధ్యాహ్నం మీరు చాలా టెన్షన్ తీసుకుంటున్నారు, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎట్లా ఏమాయే మళ్ళీ ముందర మేము పై మెట్టి లెక్కమో అనుకున్న జాబ్ సంపాదించుకోమో బిజినెస్లో పైకి వస్తామో కిందికి ఎన్నో రకాలు ఆలోచిస్తున్నారు. కానీ అన్ని రకం లోపల ఏముందంటే మాత్రం ముందు ఆ దేవదేవుని ధ్యానం చేసుకొని రండి, చాలా మంచి జరుగుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి 7 కొండల మెట్లు లెక్కి వస్తే మీకు అంత మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. ఓ
చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజఫలం 4, అవమానం 2. అంటే గురుబలం 2 ఉన్నది, శని బలం 2 ఉంది. అంటే మీకు లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది, నష్టం ఉంది, కష్టం ఉంది, లాభం ఉంది, లుక్సాన్ ఉంది. మీరు భగవంతుని మీద ధ్యానం పెట్టి నడవండి, మీకు చాలా మంచి జరుగుతుంది, మీ లైఫ్ అంతా బాగుంటుంది. మీకు ఎందు గురించి అంటే కుంభరాశి వాళ్ళు అంటే కుండలో నీళ్ళు ఎట్లా ప్రశాంతంగా ఉంటుందో మీ మనసు అట్లా ప్రశాంతంగా పెట్టుకుంటారు. అలా ప్రశాంతంగా పెట్టుకున్న టైం లోపల మళ్ళీ మీకు కోపమో తాపమో వాళ్ళ మాట లేని ఇళ్ళ మాట లేని అది చూసి ఇది చూసి మీకు కోపం తెచ్చుకొని మీకు కోపం వస్తే చాలా ఎక్కువ. మీకు కోపం వస్తే అటు ఇటు కాదు, మీకు చాలా ఎక్కువ ఉంటుంది కోపం. పోయిందంటే కోపం మళ్ళీ మీకు రాదు. అందరికీ నిదానంగా మాట్లాడుతారు, అందరు మన వాళ్ళని అందరికీ దగ్గరని తీసుకుంటారు. మీ మంచి గుణం ఎవరికి అర్థం కాదు, ఏదేదో ఉల్టపల్ట మాట్లాడతారు. అయినా మీకు వాళ్ళకి తెలివి లేదు కాబట్టి ఉల్టపల్ట మాట్లాడతారు. మీ దగ్గర తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి జ్ఞానం మీ దగ్గర చాలా బాగుంది. కానీ తొందరపడకండి. అన్నిటికన్నా కుంభరాశి వాళ్ళకి డాక్టర్ చదువు ఐస్కంతం అతికినట్టు అతుకుతుంది. ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో, ఏదైతే మీరు డాక్టర్ చదువు చదివి ఏదైతే మీరు నడుస్తున్నారో ఆ తావా ఒక్కొక్క మెట్టులు ఎక్కుతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.